ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉమర్ ఫారూక్ ఖాన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు సేవా మందిరంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో క్రొత్త సంవత్సరాన్ని శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, సోదర భావంతో ఆహ్వానిద్దాం అనే నినాదంతో ఉమర్ ఫారూక్ ఖాన్ మిత్ర బృందం హిందూపురం పట్టణంలోని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉమర్ ఫారూక్ ఖాన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో సేవా మందిరంలోని వృద్ధాశ్రమంలో దాదాపు 65 మంది వృద్ధులకు బెడ్షీట్లను హిందూపురం ప్రముఖ న్యాయవాది, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందాద్ గారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందాద్ సామాజిక సేవకులు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ, ప్రపంచంలో భారతదేశంలో శాంతి, సామరస్యం, జాతీయ సమైక్యత, జాతీయ సుస్థిరత, సోదరభావం వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ వసుదైక కుటుంబ నిర్మాణం కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి మందిరం సేవకులు నన్స్ మరియు మాజీ ముతవల్లి తలహా ఖాన్, టిప్పు సుల్తాన్ మానవత రక్తదాన సంఘం నాయకులు షేక్ షబీర్, అల్-హింద్ సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు ముజ్జు, ముస్లిం నగర సభ్యులు హాజీ నాజిర్, హాజీ చాంద్ బాషా, న్యాయవాది వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. तुम्हें समय इधर हो सर मैडम दो दिन बाद పెద్దమ్మా బాగున్నావా బాగున్నావా హనుమంత పార్టీ తింటా ఉన్నావా ఆరోగ్యం బాగుందా సార్ లాయర్ సార్ వచ్చినాడు దివా చేయాలి కోసం ఆయన పెద్ద ఆయన వచ్చినాడు అందరికి మీకంతా చూడాలా ఈరోజు జనవరి రేపు అని సంతోషంగా వచ్చాడు ఐసా మేకో చెప్పిదా దువా లింగే ఆవు సమాచారము మాకంతా ప్రార్థన చేయ మాకంతా దేవుడు బాగా పెట్టాలని ప్రార్థన చేయ మాకంతా ఎవరు సొంతమూరు యావది సొంతమూరు వచ్చి 4 గంటలయ్యా ఎవరు లేరా ఉన్నారా ఉండి చూసుకో చూసేవాళ్ళు ఎవరు లేరా తెచ్చేసినారా అందువల్ల బాగా ఇదంతా అవుతుందమ్మా ఇదమ్మా ఏదన్నా దేవుడు యా ఊర సొంత బెంగళూరులో ఫోటో ఫుల్ ఫోటో వచ్చినట్టు అందరూ వచ్చినట్టు చూడండి ప్రెస్కి వైశాస్ కదా మీరు అదైతే ఆ జహీరన్ సార్ సార్ హిందూపురం అమ్మ పెద్దమ్మ బాగున్నావా నువ్వు ఏడ నువ్వు ఈడు కదా చక్కిటకర కదా ఏడ చెప్పు మీ ఇల్లు